హాయ్ అండి అందరికీ. ఈరోజు చేపల పులుసు నా స్టైల్ ఎలా చేస్తానో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈవినింగ్ సాయంత్రం మార్కెట్‌కి వెళ్తే ఒక అర కేజీ బొచ్చు చేప అయితే పట్టుకొచ్చాను కట్ల. సో, నా స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేస్తానో చూస్తాయండి. ఓకే. హాయ్ అండి అందరికీ. చేపల పులుసుకి కావాల్సినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచేసాను. ఇప్పుడు పొయ్యి మీద చేపల పులుసుకి కావాల్సినటువంటి గిన్నె పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ఓకేనండి. గ్యాస్ మీద గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసాను. చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉండాలి కాబట్టి నూనె ఎక్కువే వేసాను. అంటే ఇది అర కేజీ చేప కాబట్టి పెద్ద ముక్కలు ఎక్కువ లేవు కాబట్టి ఒక 4 చెంచాల నూనె అయితే వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, అర కేజీ చేపకి చిన్న ఉల్లిపాయ వేసుకున్నానండి, ఎందుకంటే చేపల కూరలో ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే తీపి వచ్చేస్తుంది అంటారు కదా, సో అందుకని. కాలు తీయమ్మ గ్యాస్ దగ్గర, కాలు అంటుకుపోద్ది, నూనె పడుతుంది ఎగురు. చిన్న గ్యాస్ బండ కొనుక్కొచ్చానండి, అది మా కిచెన్ ఏమో చాలా చిన్నది, అక్కడ పెట్టి వంట చేయడానికి ప్లేస్ సరిపోదు. సో అందుకని ఇక్కడ చిన్న గ్యాస్ స్టవ్ ఒకటి తీసుకొచ్చాను. హాల్లో పెట్టి వండేస్తున్నాను అనమాట. హాల్లో వండుతున్నానని చెప్పి హాల్ నీట్గా ఉండదని అనుకోవద్దు, ఎప్పటికప్పుడు నీట్గానే ఉంటుంది. ముందు ఇల్లు నీట్నెస్ తర్వాతే ఏదైనా చేస్తాను. ఉల్లిపాయలు బాగా మగ్గాలి. ఉల్లిపాయలు వేగిపోవచ్చినాయండి. కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. కడిగి పెట్టుకున్న కరివేపాకు ప్లేట్లో పెట్టుకున్నాను. సో దీన్ని ఇలా తిప్పేద్దాం. పచ్చిమిరకాయలు అనేవి పచ్చిమిరకాయ బలంగా వేసానని మీరు అనుకోవచ్చు, దీన్ని ఘాటు పెట్టే వేసానండి, లేకపోతే పచ్చిమిరకాయలు పేలే ప్రమాదం ఉంటుంది. పచ్చిమిరకాయలు వేసినా సరే ఘాటు పెట్టి వేసుకోవాలి, అప్పుడు పేలవు. కొందరు తెలియక పచ్చిమిరకాయలు వేసాను అనుకుని చెప్పి పచ్చిమిరకాయలు బలంగా వేసేస్తారేమో, సో అలాంటి ప్రమాదం ఉంటాయి. కొత్తగా వంట చేసేవాళ్ళు తెలుసుకోవాల్సిన సూచనలు అనమాట ఇవన్నీ. ఎల్లుల్లిపాయలు ఒకటి దంచి, అంటే కొట్టకుండా, ఎల్లుల్లిపాయని చితక కొట్టకుండా వేయకూడదు. అలాగే పచ్చిమిరకాయ ఒకటి చీరికి తీయకుండా వేయకూడదు. సో ఉల్లిపాయలు అయితే వేగిపోవచ్చుని. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి నీట్గా. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లిపాయ ముద్ద అప్పటికప్పుడు చిన్న రోట్లో నూరుకున్నాను, చూసారు కదా, ఇది కూడా వేసేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా, ఏ కూర అయినా సరేనండి, మీరు నీసు కూర ఏదైనా సరే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కూరకు రుచి, మంచి స్మెల్ రావాలన్నమాట. ఇది వేగి మంచి స్మెల్ ఇందులోంచి వస్తుంది మనకి. ఓకే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే కూరకి తగినంత కారం, చేపల కూరలో కారం ఎక్కువే పడుతుందండి, సో అందుకే నేను కారం ఎక్కువే వేస్తున్నాను. మా ఇంట్లో కూర కారం ఎక్కువే తింటాం. అలాగే తగినంత ఉప్పు, పులుసు కూర కాబట్టి ఉప్పు కూడా పడుతుంది. ఓకేనా, ఇప్పుడు వేసుకున్న దీన్ని ఒకసారి ఇలా తిప్పేయండి. ఓకేనా, తిప్పేసాం కదా. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలు నీట్గా కడిగేసి ఉప్పు పసుపు వేసి కలుపుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే దీనికి నీసు వాసన అనేది తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు ఈ చేప ముక్కలు ఇందులో వేసేస్తున్నాను. అర కేజీ చేప కాబట్టి పెద్ద ఏమి ముక్కలు అవ్వలేదండి, అయినా మా చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది, పెద్ద ఏమి
కూర చూపించు. ఉప్పు కారం వేసిన తర్వాత చేప ముక్కలు వేసిన తర్వాత అలా వెంటనే ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగ ఉప్పు కారం అన్నీ పట్టినాయి కదా ముక్కలకి. ఈ ముక్కలు ఇంకా అసలు మనం కదపకూడదు. అంటే చేపలు కూడా ఒక్కసారి ఉప్పు పట్టిందంటే దాన్ని మనం గరిటె పెట్టి తిప్పామనుకోండి, అది సేమియా పాయసంలా అయిపోద్ది అనమాట. అంటే మొత్తం ఇడిపోద్ది అనమాట ముక్క. సరేనా? ఇప్పుడు చింతపండు అంటే నేను 1/2 కేజీ చేప తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ చింతపండు సరిపోతుంది. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను, చూడండి. చిక్కగా పోయాలి ఫస్ట్, ఎందుకంటే బాగా నానబెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు చిక్కని గుజ్జు వస్తుంది అనమాట. సో ఇలా ఇలా ముక్క కొంచెం ములిగేలాగా పులుసు వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం పులుసు మరిగితేనే టేస్ట్గా ఉంటుంది. చూసారా కలరు ఎంత బాగుందో? కలరే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేపల పులుసు అంటే అదిరిపోద్దండి, మా సైడు బాగా చేస్తాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చామనుకోండి చేపల పులుసు రెడీ అయిపోతుంది. హలో ఫ్రెండ్స్, చూసారా చేపల పులుసు ఉడుకుతుంది. వేడి చేపల పులుసుతో ఈరోజు భోజనం ఫ్రెండ్స్. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. మా మమ్మీ అంత బాగా ఉడుకుతుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చాలా కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఇక్కడ ఉంటే ఈ వాసన చూస్తే మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. అంత బాగుంది ఫ్రెండ్స్, నేను నిజం చెప్తున్నాను. మీరు కూడా చేసుకుని తినండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా వీడియోలు పెట్టగలుగుతాం ఫ్రెండ్స్. ఇంత రుచికరమైన వీడియోలు పెట్టాలంటే మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మమ్మల్ని ఖచ్చితంగా ప్రోత్సహించాలి ప్లీజ్. మీరు ప్రోత్సహిస్తేనే కదా మేము ఏదైనా చేయగలుగుతాం ఫ్రెండ్స్. లేకపోతే మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? మీ అమూల్యమైన లైక్ అనేది మాకు చాలా అవసరం. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది అనేక మందికి వెళ్తుంది ఫ్రెండ్స్. లేకపోతే ఎవరికి పంపించరు, యూట్యూబ్ సారు ఎవరికి పంపించరు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే, లైక్ చేస్తేనే మా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సోషల్ మీడియాకి వచ్చామంటే అది చాలా డేర్ చేస్తేనే రాగలుగుతాం ఫ్రెండ్స్. ఎన్నో తట్టుకోవాలి దీనికి రావాలంటే. ఇప్పుడు ఇంకా కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా జనంలోకి ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. స్ప్రెడ్ అవుతే నేను చాలా భరించాల్సి వస్తుంది, కానీ తప్పదు. మనం ఏం తప్పు చేయట్లేదు. మనం కష్టపడుతున్నాం, కష్టపడి వీడియోలు చేసి పెడుతున్నాం. తర్వాత దేవుడి దయ, మీ దయ ఉంటే సక్సెస్ అవుతాం, లేకపోతే లేదు. కానీ మీరు మట్టుకు మాకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేసి ఆదరించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మా హంబుల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మన బ్యూటిఫుల్ రెసిపీ, టేస్టబుల్ రెసిపీ చేపల పులుసు ఇంకొక 10 నిమిషాల్లో సిద్ధమవుతుంది. ఎన్ని మిక్సీలు ఉన్నా, ఎన్ని గ్రైండర్లు ఉన్నా, ఈ రోలుకున్న చరిత్ర, ఈ రోలుకున్న టేస్ట్ దేనికి రాదని మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న బుజ్జి రోలు కొనుక్కు తెచ్చుకున్నానండి. బాగుందా? మీరు కూడా కొనుక్కున్నారా? మీ ఇంట్లో ఉందా ఇలాంటిది? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. పాపం నాతో పాటు మా అమ్మాయి కూడా చాలా కష్టపడుతుందండి. వంట చేయడానికి నేను కష్టపడితే వీడియో తీయడానికి మా అమ్మాయి కష్టపడుతుంది. బెస్ట్ కెమెరామ్యాన్ మా అమ్మాయి. ఫ్యాన్ వేస్తేనేమో గ్యాస్ ఆరిపోతుంది, గ్యాస్ ఆరిపోతేనేమో కూర ఆగిపోతుంది, కూర ఆగిపోతేనేమో వీడియో ఆగిపోతుంది. సో దాన్ని బట్టి మేము ఫ్యాన్ వేయకుండా
గ్యాస్ ఆరిపోకుండా, వంట ఆగిపోకుండా మీకోసం మీరు చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నాతో పాటు మా అమ్మాయి కూడా చెమటలు పట్టి ఎంతగానో ఇబ్బంది పడుతూ మరీ నా కోసం వీడియో తీస్తుంది ఫ్రెండ్స్. తన కోసమైనా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ కూడా చేయాలి ఫ్రెండ్స్. అసలే మర్చిపోరు సమ్మర్ కదా, కదా, అసలే సమ్మరు. అసలు ఫ్యాన్ కడితే ఉండలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఏసీ ఒక్క నిమిషం కూడా వేసుకోకుండా ఉండలేకపోతున్నాం. చెమట అయితే స్నానం చేసినట్టు పట్టేస్తుంది ఫ్రెండ్స్. ఏసీ అంత మాట వేసుకుంటే బిల్లు కట్టలేక నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అటు ఏసీ వేసుకోను లేక, ఇటు ఎండకి తట్టుకోను లేక, ఇక్కడ మధ్యలో వంట వండలేక అయిపోతున్నాం ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. నా కష్టం కోసమైనా మీరు వీడియోని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, మరి కూర ఎంతవరకు వచ్చిందో చూసేద్దామా? ఓకే ఫ్రెండ్స్, కూర అయితే అయిపోయి వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని మనం ఒక 5 నిమిషాలు ఉంచి దీన్ని దింపేసుకుంటామే, అంటే గ్యాస్ కట్టేయడమే. కూర అయితే అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఫైనల్లీ చేపల కూర లుక్ అయితే ఇట్లా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చేయాలి. చేపల కూర అయిపోయిందనడానికి గుర్తు ఏంటంటే, మనకి పులుసులోంచి నూనె బయటకు వస్తుంది ఫ్రెండ్స్, అదే మనకి గుర్తు. ఇది తయారైపోయిందనడానికి. కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్, ఇంకా తినేస్తామే. కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్, ఇంకా వేడి అన్నంలో తినేస్తామే. మీరు కూడా ఈ కూరని ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని 2 ముద్దలు తింటే ఎక్కడికో వెళ్ళిపోతామండి. హిమాలయ పర్వతాలు దాటి వెళ్ళిపోతాం. మీరు ఎక్కడి వరకు వెళ్ళిపోయారో మీరు చేసుకుని తిన్నాక నాకు కామెంట్ చేస్తే మాత్రం మర్చిపోమాకండి.